నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా, జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. అక్క, ఏదైనా వస్తువు పోయినా, లేకపోతే ఏదైనా మనుషులు తప్పిపోయినా, లేకపోతే అసలు పోయింది అనే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా టక్కున మెదలో మెదిలేటటువంటి స్వరూపం 1000 సహస్రబాహులతో ఉండేటటువంటి కార్తవీర్యార్జునుడు. అవును. ఆయన కూడా అద్భుతమైనటువంటి దత్త ఉపాసనలోనే ఉన్నటువంటి మహిమాన్వితమైన శక్తి కలిగినటువంటి కార్తవీర్యార్జునుడి అనుగ్రహం పొందాలి అని అంటే ఎట్లా అక్క? మరి పోయిన వస్తువులు ఏమంటే బంగారం పోయింది, బైక్ పోయింది, తప్పిపోయారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, ఇట్లాంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఆయన ఆరాధన ఎలా చేయాలి? కార్తి వీరార్జునుడిని తలుచుకొని ఒక్క మంత్రం చేసినా కూడా, ఉమ్. ఈ దశమంత్రాలు చదువుకున్నా కూడా చాలా మంచిది పద్మిని. ఒక్క మంత్రం చేసుకొని, అంటే దాన్నే ఒక దీక్షగా పెట్టుకొని కంటిన్యూస్ ఒక 41 days చేసినా కూడా చాలా తొందరగా ఫలితం అనేది దక్కుతుంది. మన ద్రవ్యం మన దగ్గరకు వస్తుంది. మన పోయిన ద్రవ్యం గాని, పోయిన బంగారం గాని, ఏదైనా కూడా అయితే అది మన కష్టార్జితం అయి ఉండాలి, అంతేనా? అంతే. పరుల సొమ్ము అయితే రాదు. ఎందుకు వస్తుంది? ఒక్కొక్కసారి పర్సెప్షన్ మ్యాటర్స్ కదక్క. ఒక్కొక్కసారి ఎవరిదో అయి ఉండొచ్చు, అది మనదే అన్న ఫీలింగ్ లో మనం ఉంటాం, కానీ అవును. దొరకదు. దొరకదు. నెపం పాపం కార్తవీర్యార్జున్ మీద వేస్తారు. అవేం పని చేయవని. అవును. భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. Right. మన కష్టార్జితం అయితేనే వస్తాయి. ఖచ్చితంగా మన కష్టార్జితము ధర్మబద్ధమైనవైతే Mm. వస్తాయి Right. తప్పకుండా. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మనుషులు అట్లా అలాంటివి కూడా తిరిగి వస్తాయి. అవి కూడా మీరు గనక దాని సంకల్పం చెప్పుకొని స్వామి, ఎందుకంటే మెయిన్ ఎవరు? ఆదిగురు దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామి ఉపాసన చేసిన తర్వాతే కార్తీక వీరార్జునుడికి 50,000 సంవత్సరాలు మాహిష్మతి సామ్రాజ్యానికి రాజులాగా ఆయన ఉన్నారు, రాజయ్యి ఉన్నారు, 1000 మంది భార్యలతో ఉన్నారు. మరి ఎంత సంతోషంగా ఉన్నారు ఆయన. అన్ని సంవత్సరాలు ప్రసాదించింది దత్తాత్రేయ స్వామి. అందుకే కార్తీక వీరార్జునుడిని మీరు ప్రార్థించినా కూడా ముందుగా దత్తాత్రేయ స్వామిని ప్రార్థించి తర్వాత కార్తీక వీరార్జునుడిని ప్రార్థించాలి. ఆ దశమంత్రాలు చెప్తాను. ఆ దశమంత్రంలోని ఏదైనా ఒక మంత్రాన్ని మీరు పట్టుకొని, ఒక్కటి చాలా అంటే 10 మంత్రాలు చదువుకోండి, కానీ మీకు సులభంగా కావాలి అని అంటే ఒక మంత్రాన్ని పట్టుకొని అందులో దాన్ని 1,25,000 సార్లు చేస్తే ఎన్ని రోజుల్లోపు? 41 రోజులు చేయండి. లేదా మీకు అతి శీఘ్రంగా రిజల్ట్ రావాలంటే 11 రోజుల్లో చేసుకోండి. చేస్తే శీఘ్రంగా రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. రైట్. ఆల్రెడీ వచ్చినట్టు మనకి ఒకరిద్దరు చెప్పారు కమెంట్స్ రూపంలో. ఒకరికి బంగారం చైన్ దొరికింది, ఇంకొకరికి కూడా ఏదో పోయిన వస్తువు దొరికిందని కూడా కమెంట్ రూపంలో మనకు తెలియజేయడం జరిగింది. మరి ఆ నామాలు చెప్తా, ఆ దశమంత్రాలు చెప్తాను పద్మిని. శ్రీ కార్త్య వీరార్జున దశమంత్రములు. ఫ్రోం కార్త్య వీరార్జునాయ నమః. ఫ్రోం వ్రీం కార్త్య వీరార్జునాయ నమః. ఫ్రోం క్లీం కార్త్య వీరార్జునాయ నమః. ఫ్రోం వ్రూం కార్త్య వీరార్జునాయ నమః. ఫ్రోం అం కార్త్య వీరార్జునాయ నమః. ఫ్రోం వ్రీం కార్త్య వీరార్జునాయ నమః. ఫ్రోం క్రోం కార్త్య వీరార్జునాయ నమః. ఫ్రోం శ్రీం కార్త్య వీరార్జునాయ నమః. ఫ్రోం ఐం కార్త్య వీరార్జునాయ నమః. ఫ్రోం ఐం కార్త్య వీరార్జునాయ నమః. ఈ దశనామాలు, ఈ దశనామాలని కూడా చేసుకోవచ్చు కదా? ఈ దశ మంత్రములు, శ్రీ కార్త్య వీరార్జున దశ మంత్రములు కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు. చేసుకున్నా కూడా ఫలితమే ఉంటుంది. రైట్. లేదంటే ఒక్క నామాన్ని పట్టుకుని 41 రోజుల్లో 1,25,000 సార్లు కంప్లీట్ చేయాలి, చేసుకోవాలి. అలా రైట్. అలా చేసుకుంటే ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ పోయిన వస్తువులు దొరుకుతాయి. ఓకే. అయితే ఇంట్లో ఆయన పటం పెట్టుకోవాలా, ఆయనను చూస్తూ చేయాలా, ఆయనకి ఏమైనా సమర్పించాలి, ఇట్లా రకరకాల ప్రశ్నలు వస్తాయి. దత్తుడు పటం ఉంటే చాలు. దత్తుడు పటం పెట్టుకోవచ్చు ఇంట్లో చక్కగా. ధ్యాన ప్రదాత, నెగిటివ్ ఎనర్జీస్ కూడా తొలగిపోతాయి. మీ పూజా మందిరంలో పెట్టుకోవచ్చు దత్తుడి పటాన్ని. చాలా మందికి ఇంకా డౌట్, దత్తుడు పటం పెట్టుకోవచ్చా, దత్తుడు పటం పెట్టుకోవచ్చా, చాలా మందికి డౌట్. ఖచ్చితంగా పెట్టుకోవచ్చు, చాలా మంచిది. వాస్తుకు కూడా మంచిది, గురువు అనుగ్రహానికి మంచిది. నెగిటివ్ ఎనర్జీ ఇంకేమైనా ఉంటే దూరం అవుతుంది. జ్ఞానాన్ని కల్పిస్తారు, నాలెడ్జ్, డౌట్ రావడానికి ప్రాస్పెరిటీ. అసలు దత్తుడు ఫోటో పెట్టుకోవచ్చా అంటే నియమ నిష్టలు అనే ఒక భయం వాళ్ళల్లో ఇదైపోయింది పద్మిని. ధర్మబద్ధమైన జీవితాన్ని అనుసరించడం అనే నియమం తప్ప
నాన్ వెజ్ తినచ్చా, ఇవన్నీ మందు తాగచ్చా, ఫోటో ఉంటే ఏమవుతుందిరా నాయన. రైట్. ఉగ్రదేవతల మీద ఎలాగో చెప్తూ ఉంటారు, వద్దు వద్దు పెట్టుకోవద్దు ఇంకేదో అయిపోతుంది. దత్తుడికి కూడా ఇదేనా? దత్తుడికి కూడా అదే, వాళ్ళకి అసలు ఏమీ పర్వాలేదు అని చెప్తున్నాను నేను. ఏమీ పర్వాలేదు, చక్కగా దత్తాత్రేయ స్వామి ఫోటో మీ ఆఫీస్ లో పెట్టుకోవచ్చు, మీ ఇంట్లో పెట్టుకోవచ్చు, మీ పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. అది అయితే దత్తాత్రేయుడిది అనగా లక్ష్మి నుంచునున్నటువంటి ఫొటోస్ ఉంటాయి, ఒక ఆవు బొమ్మ వెనకాలండి చక్కగా చాలా అందంగా బాగుంటుంది. అట్లాంటి ఫోటో పెట్టుకోవచ్చు, చక్కగా మరి పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి నుంచునుంది కదండి, నుంచునుంటే వెళ్ళిపోతుంది కదా. పక్కన స్వామి ఉన్నారుగా, ఆవిడ అక్కడే ఉంటారు. ఆవిడ అక్కడే ఉంటారు. స్వామి ఉంటే అమ్మవారు ఎక్కడ ఉంటారు? అయ్యవారు పక్కనే ఉంటారు. అసలు ఈ నుంచున్న ఫోటోలు ఏంటక్క, కూర్చుంటే నుంచుని వెళ్ళకూడదా? అక్కడ త్రిశక్తి, ఇక్కడ త్రిశక్తి కదా, ఇద్దరు ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి. ఎక్కడికి వెళ్తారు? అక్కడే ఉంటారు అయ్యవారు అమ్మవారు కూడా. లక్ష్మి అనేది డెఫినెట్ గా తిరుగుతూనే ఉండాలి, లేకపోతే ఒకే దగ్గర స్టాగ్నెంట్ అయిపోతే ఎట్లా సంపదను ఎలా క్రియేట్ చేసుకుంటాం? ఇది ఒక లాజిక్ ఉంది కదా. లాజిక్ ఉంది. స్థిరలక్ష్మి అవ్వాలి అని అంటే ఇప్పుడు కుబేరుడు కాదు కదా మనము, దానికి ఎంత అంటే అనుగ్రహం ఉండాలి, ఎంత అనుగ్రహం ఉండాలి. అలా అవ్వాలి అని అంటే లక్ష్మి ఎప్పుడు కూడా చేతులు మారుతూనే ఉంటుంది. మారాలి కూడా కదా. మనకి ఫుడ్ కావాలంటే ఎట్లా? అలా లక్ష్మి ఉందండి మేము నోట్లు తింటుంటే కుదరదు కదా, డబ్బులు ఇవ్వాలి, అసలు కుదరదు. అంటే గృహాలు ఏర్పడాలి, అది లక్ష్మి. అవును, పొలాలు కొనుక్కోవాలి, ల్యాండ్లు కొనుక్కోవాలి, అది స్థిర లక్ష్మిగా మనం స్థిరలక్ష్మిగా ఉండాలి. ఏదైనా ఒక చిన్న ఎసెట్ రూపంలో. దురాశ ఉండకూడదు. మరి మాకు సరిపడినంత వరకు ఉంటే చాలు. ఎప్పుడు కూడా అన్న వస్త్రాలకు లోటు లేకుండా చూడు తల్లి అని కోరుకోవాలి. అలాగే ఎప్పుడు మాకు ఎప్పుడు అవసరం ఉన్నా తల్లి మీరు మాతోనే ఉండాలి అని కోరుకోవాలి. ఈ 1,25,000 సార్లు అయిపోయిన తర్వాత డెఫినెట్ గా ఇప్పుడు ఇది ఇన్ని సార్లు చేసిన తర్వాత హోమము లేకపోతే తర్పణము ఇవి జనరల్ గా చెప్తుంటారు, దానము ధర్మము ఇవి చెప్తుంటారు కదా, అవి ఏమైనా అవసరం ఉంటుందా ఈ మంత్రం అయిన? ప్రత్యేకంగా కార్తవీర్యార్జునునికి మాత్రము ఉప్పుతో హోమం చేస్తారు. ఉప్పుతో హోమం స్వాహాకారం అప్పుడు ఉప్పు వేస్తారా? స్వాహ అన్నప్పుడు ఉప్పుతో హోమం చేస్తే దొంగలు దోచుకున్న ధనము తెచ్చి తిరిగిస్తారు వాళ్ళంతటా వాళ్ళే. అది అంత మహిమ, అంత మహిమ. ఇప్పుడు నేను ఈ దశమంత్రాలు చెప్పాను కదా పద్మిని, ఈ దశమంత్రాలకి వచ్చిన ఒక మంత్రము లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఓం అం హ్రీం ఫ్రోం వ్రీం స్వాహ క్రోం ఓం అని. ఈ మంత్రం ఈ బీజాక్షరాలు ఒకసారి చెప్పండి. ఓం అం హ్రీం ఫ్రోం వ్రీం స్వాహ క్రోం ఓం అనే మంత్రం. ఇది కూడా చేసుకోవచ్చు. ఇది కూడా 1,25,000 సార్లు చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పిన కార్తవీర్యార్జున దశమంత్రములు సెట్ ఆఫ్ 10 అవి 11 టైమ్స్ చేసుకోవాలి. ఆ 11 సార్లు చేసుకోవాలి, రోజుకు 11 సార్లు చేసుకోవాలి. రైట్. అద్భుతంగా వివరించారక్క. ఆన్ దిస్ నోట్ అక్క, ఖచ్చితంగా కార్తవీర్యార్జునుడి గురించి మాట్లాడినప్పుడు మనసుకు చాలా సంతోషం అనిపించే విషయం ఏంటి అంటే 10 తలల పురుగు అని అన్నాడు రావణాసురుడు. పట్టి తీసుకొచ్చి జైల్లో పడేశాడు. ఎందుకు అనంటే కార్తవీర్యార్జునుడు 1000 మంది భార్యలు తీసుకుని జల క్రీడ కోసం వెళ్ళినప్పుడు అటుగా వెళ్తూ రావణాసురుడు ఏదో ఒక మాట తూలనాడినందుకు పొగరగా కార్తవీర్యార్జునుడు చెరసాలలో బంధిస్తాడు. అప్పుడు మరి ఎవరొచ్చి విడిపిస్తారు? రావణాసుడు తాతగారైనటువంటి బ్రహ్మదేవుడు వచ్చి వేడుకొని కార్తవీర్యార్జునుడిని బాబు వదులు, ఏదో వీడిని చంపడానికి మనగాడు రాముడు రాబోతున్నాడు అని చెప్పి విడిపించడం జరుగుతుంది అనమాట. అసలు ఆ వృత్తాంతం వింటూ ఉంటే ఎంత యోధుడైతే, ఎంత పవర్ఫుల్ పర్సన్ అయితే అది చేయగలరు. ఎందుకంటే రావణాసురుడు కూడా ఏం తక్కువ అంచనా వేయద్దు కదా, చాలా పవర్ఫుల్ పర్సన్. కార్తవీర్యార్జునుడి ఫోటో చూపిస్తే అంత అందంగా ఉంటుంది, చాలా అందంగా, చాలా గండు మీసాలతో చాలా బాగుంటాడు. అలా ఉంటుంది ఫోటో కార్తవీర్యార్జునుడిది. దత్త భక్తుడు కదా, అందం వచ్చేస్తుంది, మరి ఆ తేజసం అంతా కూడా కనబడుతుంది. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నామ దాని నుంచి ఖచ్చితంగా బయటపడాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.